Hello friends, hi, this is Veerbhadra. You are watching me on the Premier English. Friends, in this video, I am going to teach you the usages of have and has had. Have గురించి, has గురించి, had వీటి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. have అంటే ఏంటి? కలిగి ఉండటం. have యొక్క మీనింగ్ ఏదైనా కలిగి ఉండటం. దాన్ని పొజిషన్ అంటాం. కలిగి ఉండడం. కలిగి ఉంటాను ఇంగ్లీష్లో పొజిషన్ అంటాం. హ్యావ్ అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఇలా ఒక యంత్రం కావచ్చు. ఇలా కలిగి ఉంటే అంటే మన దగ్గర అది ఉంటే హ్యావ్తో చెప్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాను? ఐ హ్యావ్ ఏ కార్. మీరు కావాలనుకుంటే ఆ కార్ పేరు కూడా చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఏ కార్ అని సింపుల్గా చెప్పాను. ఐ హ్యావ్ ఏ మారుతి కార్, ఐ హ్యావ్ ఏ స్విఫ్ట్ కార్, ఇలా చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, నాకు ఉంది అని చెప్పడానికి ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ అవుతుంది. ఇక్కడ వెర్బ్ హ్యావ్ అవుతుంది అనమాట. ఐ హ్యావ్ ఏ కార్. ఓకే, దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్. They have a beautiful house. Okay, we have an apartment. మాకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇవన్నీ ఏంటి, కలిగి ఉన్నాయి. కలిగి ఉండటాన్ని తెలియజేస్తుంది అనమాట. ఐ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్, ఇలా ఉన్న వస్తువులు కావచ్చు, ఉన్న యంత్రాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, అలా కలిగి ఉంటే వీ హ్యావ్, దే హ్యావ్, ఐ హ్యావ్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్స్ వాడుతున్నాం? ఐ, వి, దే, అలాగే యూతో కూడా వాడచ్చు. యూ హ్యావ్ ఎ స్మార్ట్ టీవీ. యూ హ్యావ్ ఎ స్మార్ట్ టీవీ. నీ దగ్గర ఒక స్మార్ట్ టీవీ ఉంది. సో ఇలా కలిగి ఉన్న దాన్ని ఒక వస్తువు గురించి కావచ్చు, ఒక వాహనం గురించి కానీ చెప్పాలి అంటే, అలా కలిగి ఉన్నది అని చెప్పాలి అంటే హ్యావ్తో చెప్తాం అనమాట. అయితే ఈ హ్యావ్ అనేది ఏ సబ్జెక్ట్స్ వాడాము ఇక్కడ? ఐ, దే, వి, యూ, ఈ సబ్జెక్ట్స్ తోటి హ్యావ్ వాడతాం అనమాట. మరి అతనికి ఉన్నది, ఆమెకున్నది అని హీ, షీతో చెప్పాలి అంటే అప్పుడేం తీసుకుంటాం? మనం తీసుకోవాల్సింది హ్యాజ్ అనమాట. హ్యాజ్ ఏ సబ్జెక్ట్స్ వాడతాం? దీన్ని హీకి అలాగే షీకి, ఈ సబ్జెక్ట్స్ తోటి హ్యాజ్ వాడతాం అనమాట. ఇక్కడ హ్యావ్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐవుదేలకు హ్యాజ్ రాకూడదు, హీ షీట్లకు హ్యావ్ రాకూడదు. ఐవుదేలకు హ్యావ్, హీ షీట్లకు హ్యాజ్. అర్థమవుతుంది కదా? మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే ఈ హ్యావ్తో ఈ వాహనాలు, ఇళ్ళు ఇలాంటివి మాత్రమే కాకుండా, వస్తువులు మాత్రమే కాకుండా ఇంకా మనకి ఏమైతే ఉన్నాయో, ఓకే, అవి ఉన్నాయని చెప్పడానికి కూడా ఈ హ్యావ్, హ్యాజ్ తోటే చెప్తామన్నమాట. ఏంటవి? షీ హ్యాజ్ డార్క్ హెయిర్. షీ హ్యాజ్ డార్క్ హెయిర్. ఆమెకి ఒత్తైన జుట్టు ఉన్నది. ఓకే, హీ హ్యాజ్ ఎ స్మార్ట్ నేచర్. హీ హ్యాజ్ స్మార్ట్ నేచర్. అతనికి ఒక మంచి నేచర్ ఉంది, అంటే మంచి గుణం ఉన్నది. ఓకే, దే హ్యావ్ 5 acres land. దే హ్యావ్ 5 acres land. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉంది. అంటే ఇలా ఉన్నది అని చెప్పడానికి హ్యావ్ వాడుతున్నాను అనమాట. అయితే ఒక లక్షణం ఉన్నా కానీ హ్యావ్ అనే చెప్తాను అనమాట. ఇదేంటి? స్మార్ట్ నేచర్, లక్షణమే కదా, అంటే లక్షణం గుణం కావచ్చు. ఓకే, అలా గుణాన్ని, ఉన్న గుణం గురించి చెప్పాలన్నా కానీ హీ హ్యాస్, దే హ్యావ్, వీ హ్యావ్ అనే చెప్పవచ్చు అనమాట. ఓకే, she has wonderful knowledge. ఆమెకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. షీ హ్యాస్ వండర్ఫుల్ నాలెడ్జ్. ఆమెకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి? గుణం. షీ హ్యాస్తో చెప్పాను అనమాట. ఓకే, అలాగే ఏమైనా అలవాట్లు ఉన్నా కానీ హ్యావ్, హ్యాస్తో చెప్పవచ్చు అనమాట. ఓకే, హీ హ్యాస్
బుక్ రీడింగ్ హ్యాబిట్. హీ హ్యాస్ బుక్ రీడింగ్ హ్యాబిట్. అతనికి పుస్తకాలు చదివే అలవాటు ఉంది. దీన్నే ఇంకోలాగా కూడా చెప్పచ్చు, ఇలా చెప్పచ్చు. హీ హ్యాస్ ఏ హ్యాబిట్ ఆఫ్ బుక్ రీడింగ్. అతనికి పుస్తకాలు చదివే అలవాటు కూడా ఉంది అని చెప్పడానికి హ్యావ్తో చెప్పచ్చు. అలవాట్లు చెప్పొచ్చు అంటే అలవాట్లు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే వాళ్ళ లక్షణాలు ఎలాంటివి, వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉన్నాయి అని చెప్పడానికి కూడా హ్యావ్ వాడతాం. అలాగే ఏమైనా వాహనాలు, ఇళ్ళు, స్థలాలు కలిగి ఉంటే వాటికి హ్యావ్తో చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ హ్యావ్ యొక్క ఇంకొక ఉపయోగం చూద్దాం. ఈ హ్యావ్ అనేది ఎప్పుడు కలిగి ఉంటే, ప్రజెంట్లో కలిగి ఉంటే హ్యావ్ అంటాం. హీ షీట్లకైతే హ్యాజ్ అంటాం. మరి ఇవే గతంలో కలిగి ఉంటే హ్యాడ్ అంటాం. ఈ హ్యావ్కి హ్యాజ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ హ్యాడ్. పాస్ట్ ఫామ్ హ్యావ్కి హ్యాజ్కి పాస్ట్ టెన్స్ ఫామ్ హ్యాడ్ అనమాట. అభివృద్ధులకు హ్యావ్, హీ షీట్లకి హ్యాజ్ వాడతాం. మరి హ్యాడ్ అన్ని సబ్జెక్ట్స్కి వాడతాం అనమాట. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఈ అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడ్ వాడతాం అనమాట. హ్యాడ్ పాస్ట్ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్తో వాడుకోవచ్చు అనమాట. హ్యాడ్ తర్వాత మనం ప్లేస్ చేయాల్సింది నౌన్. నౌన్ కావచ్చు, హ్యాబిట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కలిగి ఉంది అని చెప్పడానికి హ్యాడ్ వాడతాం అనమాట. ఎప్పుడు గతంలో కలిగి ఉంటే, ప్రస్తుతం కలిగి ఉంటే హ్యాజ్ వాడతాం. గతంలో కలిగి ఉంటే హ్యాడ్ వాడతాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఐ వాజ్ స్మాల్ ఐ హ్యాడ్ ఏ బైసైకిల్. నా చిన్నప్పుడు నాకు ఒక సైకిల్ ఉండింది. అంటే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. నౌ ఐ హ్యావ్ ఏ బైక్. గతంలో, నా చిన్నప్పుడు, గతం. వెన్ ఐ వాజ్ స్మాల్ అంటే ఏంటి? చిన్నప్పుడు కదా, అంటే గతం కదా. సో గతంలో సైకిల్ ఉంది చెప్పడానికి హ్యాడ్ తీసుకున్నాను. ఇప్పుడు కలిగి ఉంది, నౌ ఐ హ్యావ్ ఏ బైక్. ఇప్పుడు బైక్ ఉంది కాబట్టి హ్యాడ్తో చెప్పాను అనమాట. హ్యావ్ ప్రజెంట్లో వాడతాం, హ్యాడ్ గతంలో వాడతాం అనమాట. ఓకే, అలాగే షీ హ్యాడ్ కుకింగ్ హ్యాబిట్. 'when she was in 10th class'. ఆమె 10th క్లాస్లో ఉన్నప్పుడు వంట చేయటం అలవాటుగా ఉండిందనమాట. ఉన్నది ఆమె 10th క్లాస్లో ఉన్నప్పుడు. అంటే గతం కదా, ఇప్పుడు కాదు, గతంలో ఉంది కాబట్టి హ్యాడ్ వాడామన్నమాట. ఏంటది? అలవాటు. ఒకప్పుడు ఉన్న అలవాటు చెప్పడానికి హ్యాడ్తో చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. 5 years ago. 5 సంవత్సరాల క్రితం. అంటే గతమే కదా, సో గతంలో ఉంది. అంటే ఏంటి? ఇప్పుడు లేదు అని. ఇప్పుడు కలిగి ఉంటే దే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అంటాం. గతంలో ఉంది కాబట్టి హ్యాడ్ తీసుకున్నాం అనమాట. అర్థమవుతుంది కదా. వీ హ్యాడ్ ఏ రేడియో. వెన్ in my childhood we had a radio. నా చిన్నప్పుడు మాకు ఒక రేడియో ఉండేది. ఇప్పుడు టీవీ ఉంది. we have a television. we have a smart TV. ఇప్పుడు కలిగి ఉన్నాం. we have a smart TV now. ఇప్పుడు మాకు ఇప్పుడు ఉంది కాబట్టి హ్యావ్ తీసుకున్నాను. ఒకప్పుడు ఉంది కాబట్టి హ్యాడ్ అన్నాను. ఒకప్పుడు రేడియో ఉంది, ఇప్పుడు లేవు రేడియోస్. సో గతంలో కలిగి ఉన్నాను కాబట్టి వీ హ్యాడ్ ఎ రేడియో. నౌ వీ హ్యావ్ ఎ స్మార్ట్ టీవీ. అర్థమవుతుంది కదా. గతంలో కలిగి ఉండటానికి హ్యాడ్ అంటాం, ఇప్పుడు కలిగి ఉంటే హ్యావ్ అంటాం. ప్రస్తుతానికి ఐదుదేళ్ళకు హ్యావ్, హీ షీట్లకి హ్యాజ్. అదే గతంలో హ్యాడ్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి హ్యాడే వాడతాం. చూడండి, షీ తీసుకున్నప్పుడు హ్యాడ్ తీసుకున్నాం. ఓకే, దే వచ్చిన హ్యాడే వచ్చింది. వి తీసుకున్న హ్యాడే తీసుకున్నాం. అలాగే హీ హ్యాడ్ ఎ స్మోకింగ్ హ్యాబిట్.
he had smoking habit when he was going to college. When he was going to college, he had a smoking habit. అతనికి కాలేజీకి వెళ్ళేటప్పుడు స్మోకింగ్ అలవాటు ఉండింది. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు లేదు, ఆ హ్యాబిట్ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది కాబట్టి హ్యాడ్తో చెప్పాను అనమాట. సరే, ప్రస్తుతం కలిగి ఉంటే హ్యావ్ హ్యాజ్, గతంలో కలిగి ఉంటే హ్యాడ్. మరి గతం నుంచి ఇప్పటి వరకు ఉంది అని చెప్పాలి. ఎలా చెప్తాను దాన్ని? ఇప్పుడు చెప్పాలి, నాకు గత 3 సంవత్సరాలుగా ఈ బైక్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి ఈ బైక్ ఉంది. ఒకప్పుడు సైకిల్ ఉంది, ఇప్పుడు బైక్ ఉంది. ఒకప్పుడు సైకిల్ ఉందంటే ఐ హ్యాడ్ ఏ బైసికల్. ఇప్పుడు బైక్ ఉందని చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ బైసికల్, ఐ హ్యావ్ ఏ బైక్. మరి ఈ బైక్ నాకు 3 సంవత్సరాలుగా ఉంది అంటే గతం నుంచి ఇప్పటి వరకు ఉంది అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? హ్యావ్ హ్యాడ్, ఈ రెండింటితో చెప్తాను అనమాట. ఐ హ్యావ్ హ్యాడ్ దిస్ బైక్ ఫర్ ద పాస్ట్ లేదా ఫర్ ద లాస్ట్ 3 years. I have had this bike for the past లేదా for the last 3 years. గత 3 సంవత్సరాలుగా నాకు ఈ బైక్ ఉంది. ఓకే, గత 10 సంవత్సరాలుగా మాకు ఈ ఇల్లు ఉంది. అతనికి ఉందని చెప్పాలి. He has had this house for 10 years. ఫర్ 10 years. హీ హ్యాస్ హ్యాడ్ దిస్ హౌస్ ఫర్ 10 years. గత 10 సంవత్సరాలుగా అతనికి ఈ ఇల్లు ఉంది. అంటే గతం నుంచి ఇప్పటికీ ఉంది. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఉంది? దాదాపు 10 సంవత్సరాలుగా ఉంది. ఎలా చెప్పాలి అప్పుడు? ఐ హ్యావ్ హ్యాడ్ బుక్ రీడింగ్ హ్యాబిట్. బుక్ రీడింగ్ హ్యాబిట్ ఫర్ ద పాస్ట్ 10 years. నాకు గత 10 సంవత్సరాలుగా పుస్తకాలు చదివాలంటున్నా. అప్పటి నుంచి ఇప్పటికీ ఉంది, ఇంకా ఆగిపోలేదు. గతంలో ఉందని చెప్పట్లేదు, ప్రస్తుతం ఉందని చెప్పట్లేదు. నేను గతం నుంచి ఇప్పటికీ ఉంది అని చెప్తున్నాను. 10 సంవత్సరాలుగా ఉంది ఈ అలవాటు, ఇంకా సాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. సో అలాంటి సందర్భంలో హ్యావ్ హ్యాడ్ తీసుకుంటాను అనమాట. ఓకే, ఈ హ్యాడ్ ఏంటి? సింపుల్ పాస్ట్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. హ్యావ్కి హ్యాజ్కి V3 అనమాట. అది హ్యావ్ హ్యాజ్. పాస్ట్ అయితే హ్యాడ్ తీసుకుంటాం. ఇది V2. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V3 అయితే హ్యాడ్. V1 హ్యావ్ హ్యాజ్, V2 హ్యాడ్, V3 కూడా హ్యాడ్. ఇక్కడ హ్యావ్ పక్కన హ్యాడ్ ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. హ్యావ్ తర్వాత ఎప్పుడు PPF వస్తుంది అనమాట. ఇది PPFే కదా, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. హ్యావ్ ప్లస్ PPF ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇలా గతం నుంచి ఇప్పటివరకు కలిగి ఉందని చెప్పడానికి హ్యావ్ హ్యాడ్తో చెప్తాను అనమాట. ఓకే, ఈ కీవర్డ్స్ చూడండి. ఫర్ ద పాస్ట్ 3 years, గత 3 సంవత్సరాలుగా అని చెప్పాలి అంటే డ్యూరేషన్ చెప్తున్నాం. 3 సంవత్సరాలు డ్యూరేషన్ చెప్తున్నాం. ఫ్రమ్ దెన్ టు నౌ, అప్పటి నుంచి ఇప్పటికి డ్యూరేషన్ చెప్తున్నాం కాబట్టి ఫర్ తీసుకుంటాం అనమాట. ఫర్ ద పాస్ట్ గత 3 సంవత్సరాలుగా, ఫర్ ద పాస్ట్ 3 years. ఓకే, 10 సంవత్సరాలుగా ఫర్ 10 years. ఓకే, రీడింగ్ బుక్ హ్యాబిట్ ఫర్ ద పాస్ట్ 10 years, 10 సంవత్సరాలుగా ఉంది అని చెప్పడానికి ఇది వాడతాం అనమాట. అర్థమవుతుంది కదా? సో హ్యావ్ హ్యాజ్ని ప్రజెంట్లో ఉన్నది అని చెప్పడానికి వాడతాం. అలాగే పాస్ట్లో కలిగి ఉండడానికి హ్యాడ్ వాడతాం. అలా కాకుండా గతం నుంచి ఇప్పటికీ కలిగి ఉంది అని చెప్పాలంటే హ్యావ్ ప్లస్ హ్యాడ్ లేదా హ్యాజ్ ప్లస్ హ్యాడ్తో చెప్తాం అనమాట. అర్థమైంది? ఓకే ఫ్రెండ్స్, మనం ఈ సందర్భంలో ఏ కీవర్డ్స్ ఎప్పుడెప్పుడు వాడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. దే హ్యాడ్ ఏ కార్ 5 years ago. 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి కార్ ఉంది. గతం కాబట్టి హ్యాడ్ తీసుకున్నాం. ఓకే, 5 years ago, 5 సంవత్సరాల క్రితం. లేదా 2015లో వాళ్ళకి కార్ ఉంది అని చెప్పాలి. అప్పుడు దే హ్యాడ్ ఏ కార్ ఇన్ 2015. వాళ్ళకి 2015లో ఒక కారు ఉండేది. ఓకే, ఇప్పుడు కారు ఉందని చెప్పాలంటే దే హ్యావ్ ఏ కార్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం ఉంది, వాళ్ళు వాడుతున్నారు. ఓకే, దే హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ ద పాస్ట్ 10 years. గత 10 సంవత్సరాలుగా వాళ్ళకు ఈ కార్ ఉంది. గత 10 సంవత్సరాలుగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది అని చెప్పడానికి ఎలా చెప్పాం? ఫర్ ద పాస్ట్ 10 years లేదా ఫర్ ద లాస్ట్ 10 years, గత 10 సంవత్సరాలుగా అని చెప్పడానికి.
ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ సిన్స్ 2015. వాళ్ళకి 2015 నుండి ఈ కార్ ఉంది. అంటే 2015లో కొన్నారు, అప్పటి నుంచి అదే కార్ ఇప్పటికే ఉంది. అప్పుడు ఎలా చెప్తాం? సిన్స్ 2015, 2015 నుండి. ఓకే, పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం చెప్తే ఫర్, డ్యూరేషన్ చెప్తే ఫర్, పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్. ఓకే, నెక్స్ట్ దే హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 10 years నౌ. వాళ్ళకి ఈ కారు ఉండబట్టి ఇప్పటికీ 10 సంవత్సరాలు అని చెప్పాలంటే దే హ్యావ్ హ్యాడ్ దిస్ కార్ ఫర్ 10 years నౌ. గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి కారు ఉంది. లేదా వాళ్ళకి కారు ఉండబట్టి ఇప్పటికి 10 సంవత్సరాలు, ఇప్పటికి 10 సంవత్సరాలు అని చెప్పాలంటే ఫర్ 10 years నౌ. అర్థమైంది కదా? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and comment. If you haven't subscribed to my channel, please subscribe to my channel and share with your friends. Thank you very much.